ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మరి ఒకసారి మరి మీ మధ్యకు యూట్యూబ్ ద్వారా మరి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఆయన కృపను బట్టి మరి ఇంతవరకు మరి మనం అందరము క్షేమంగా ఉన్నాము. మరి గతించిన ఎపిసోడ్లో బాప్తిస్మం గురించి మొదలుపెట్టాను. దానికి పార్ట్ 1గా నామకరణం ఇవ్వడం జరిగింది. అది మీరందరూ చూసి ఆశీర్వదింపబడ్డారని ఆశిస్తూ ఉన్నాను. అదే శీర్షికనలో మరి రెండవ పార్ట్గా మరి ఈరోజు మాట్లాడనే ఉంటున్నాను. దయతో మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆశీర్వదింపబడాలని, మరి సర్వసత్యములోనికి నడిపింపబడాలని ఎంతో ఆశతో మరి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ వారు దేవుని కృపను బట్టి దేవుని ఆత్మ ద్వారా మరి వారు దేవుడు బయలుపరిచిన అంశములు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దయతో మీ బైబిల్ అన్ని మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి మీరు దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 3వ అధ్యాయం 3వ వచనము నుంచి 5వ వచనం 3, 4, 5 చదువుకున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనములు నాయన. నీ కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయన. మరి ఈ దినమును చూడగలిగే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో మేము నడవగలుగుతున్నాము, మా చేతులతో పనులు చేసుకొనగలుగుతున్నాం నాయన. కళ్ళతో చూడగలుగుతున్నాం, చెవులతో వినగలుగుతున్నాం, నోటితో మాట్లాడగలుగుతున్నాం నాయన. ఆరోగ్యముతో ఉన్నాము ప్రభా, నీకు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన ఆరోగ్యము కొరకై నీకు స్తోత్రములు నాయన. నీవిచ్చిన ఈ దిన ఆయుష్ను బట్టి కూడా నీకు స్తోత్రములు. మా అంతరంగము పరిశుద్ధంగా ఉండాలని, నీ వాక్యపు వెలుగులో మరి మేము నాయన నిందారహితులుగా నాయన జీవించాలని, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోనాలని నాయన మీరు దిన ఆయుష్ను పొడిగించారు. మరి ఆరోగ్యమును కూడా ఇచ్చారు. ఎందుకంటే కంటి బలం ఉంటేనే నాయన నీ వాక్యమును మరి చదవగలుగుతాం. మరి నాయన ఇదిగో మరి వినగలిగే చెవులు ఉంటేనే నాయన ప్రభా మేము వినగలుగుతాం నాయన. ఇదిగో మరి అలాగుననే నాయన నీ యొక్క వాక్యమును కూడా ధ్యానించగలుగుతాం. మరి అటువంటి శ్రేష్టమైన భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నేను ఇప్పుడు మాట్లాడనయింటుండగా నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరుచుకొని నీ మాటలే వినిపింప చేయమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి మనము ధ్యానించింది బ్యాప్టిజో అనే పదము. దాని పాత నిబంధన కాలంలో, అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కాకుండా మరి ఇతర మరి గ్రంథాలలో మరి గ్రీకు భాషను మాట్లాడేవారు. వారు రచించిన పుస్తకాలు కానీ లేకపోతే వారు వాడిన ఆ పుస్తకములలో మరి వాడిన భాషను బట్టి బ్యాప్టిజో అనే పదానికి అర్థము మనము గ్రహించుకున్నాం. దాని గురించి నేను మరలా చెప్పను, కానీ మీరు దయచేసి ఆ మొదటి వీడియో చూస్తే మీకు బ్యాప్టిజో అనగా మరి మీకు అర్థమవుతుంది. బ్యాప్టిజో అనగా మీరు ఒక మునకను గూర్చి చెప్పినట్లుగా మనము గమనించాలి. మరి కొంతమంది మరి గ్రీకు చరిత్రకారులు చరిత్రలో మరి క్రీస్తుకు పూర్వం వారు బ్యాప్టిజో అనే పదాన్ని వారు వాడారు. దాన్ని ప్రధానంగా దేనికి వాడారు అనంటే, ఒక పడవ నీటిలో మునిగిపోవడం. అంటే నీటిలో మునిగిపోవడము అనంటే అది నీటిలో మునిగిపోయిన తర్వాత పైకి రాదది, నీటి అడుగున చేరిపోతుంది.
మనకందరికీ తెలుసు, ఒక పడవ నీటిలో మునిగిన తర్వాత ఇంకా దానిని పైకి తీయడం చాలా కష్టం. సో మునకను సూచిస్తూ మరి అనేక సందర్భాల్లో మరి ఆ యొక్క పదాన్ని వాడారు. అలాగే పీకల లోతు అప్పులో కూరుకొనిన వారిని గురించి కూడా, అంటే పీకల లోతు అంటే మరి అప్పు చేసిన వారు నిండా మునిగి ఉంటారు కదా, మరి నిండా మునగడము అనే పదాన్ని వారు గ్రీకు భాషలో బ్యాప్టిజో అనే పదాన్ని వాడారు. అలాగే మరి ఒక త్రాగుబోతు నిండా తాగినవాడు మరి మరి ఆ త్రాగుబోతు వానికి కూడా మరి పూర్తిగా అందులో మునిగిపోయాడు, లేకపోతే త్రాగుడు బానిసత్వానికి సూచనగా మరి వారు ఆ యొక్క పదాన్ని వాడారు. అంటే మునక, లేదంటే ఒక రకంగా చెప్పాలి అనంటే పడవ మునిగిపోయింది అనంటే అది 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 ఆ పడవ నాశనము అయిపోయింది. అంటే ఆ బ్యాప్టిజో అనే పదానికి నాశనము అనే అర్థం వచ్చేలాగా, లేకపోతే బరియల్ అంటే నీటి సమాధి అనే అర్థం వచ్చేలాగున వారు వాడారు. నీటి సమాధి, నీటిలో సమాధి చేయబడడం, బరియల్, ఇంగ్లీష్లో బరియల్ అంటారు, ఇంగ్లీష్లో ఇమ్మర్స్ అంటారు. సో ఈ రకంగా బ్యాప్టిజో గురించి మనము ధ్యానిస్తూ మరి యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 చదవనవసరం లేదు, కానీ 11, 12 వచనాల్లో కూడా మనం ధ్యానించాం. అంటే ఆ వచనాలు చదివాము, కానీ అవి మూల వచనాలుగా మీరు గ్రహించాలి. ఆ వచనాల గురించి నేను తర్వాత మీకు వివరిస్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ వచనాలు 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను క్రొత్తగా జన్మిస్తేనే, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ప్రధానంగా ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇక్కడ చూడండి మీరు, క్రొత్తగా జన్మిస్తేనే కానీ దానికి నికోదేము ఒక మాట, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, చూడండి ఇప్పుడు రెండవ మారు జన్మ అంటే ఆ నికోదేము మరి ఏమంటాడంటే, ముసలివాడైన వాడు తిరిగి తల్లి గర్భంలో ఎలాగూ ప్రవేశించగలడు, నువ్వైతే మళ్ళీ జన్మిస్తేనే కానీ మరి దేవుని రాజ్యము చూడ నేరడు అని మరి మీరు చెప్పారు కదా అని ఒక సంశయమును అక్కడ వ్యక్తం చేసినట్లుగా మనం గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ప్రధానంగా తల్లి గర్భములో నుంచి ఒక బిడ్డ ఎలాగూ వస్తాడు అనేది మనం ధ్యానించాలి. ఒక మాట చెబుతాను, దయచేసి మీరు వినండి, ఒకసారి చూడండి కూడా బోర్డు వైపు. ఉదాహరణకు నేను ఒక సర్కిల్ గీస్తున్నాను. ఆ సర్కిల్లో ఒక బిడ్డడు ఉన్నాడు అనుకోండి, ఇలాగా తల్లి గర్భంలో ఇలాగే చూపిస్తారు కదా, గమనించాలి. ఇది తల్లి గర్భము అనుకోండి. ఈ తల్లి గర్భంలో నుంచి కుమారుడు, అంటే ఆ బేబీ బయటికి రావాలి. అంటే 9 నెలలు తల్లి మరి గర్భములో ఆ బిడ్డడు జీవము పోసుకొని మరి 9 నెలల తర్వాత బయటికి వస్తాడు. గమనించాలి. ఒకవేళ రాలేదు అనుకుంటే ఏమి జరుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాగున్న తల్లి గర్భంలోంచి కుమారుడు రాలేదు అనంటే అది మరణముతో సమానము. కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారు? సి సెక్షన్ చేస్తారు. మీకు అందరికీ తెలుసు కదా, సి సెక్షన్ చేస్తారు. సి సెక్షన్ చేసి ఆ బిడ్డను బయటికి తీస్తారు. అంటే మరణము, చూడండి, ఒకవేళ ఆ గర్భములోనే ఉంటే ఉనికిలోనికి కుమారుడు రాడు.
ఇంకా 9 నెలలు దాటిన తర్వాత కూడా బిడ్డడు రావటం లేదు అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సి సెక్షన్ చేసి ఆ బిడ్డని బయటికి తీస్తారు. మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే, నేను దేనితో పోలుస్తున్నాను మీరు గమనించాలి. మనము ఎహెచ్కేలు గ్రంథము చదివాం. 8వ అధ్యాయంలో పరిస్థితి ఏమిటి అంటే ఇలాగే ఉంది. బబులోనులో ఎవరున్నారండి? ఎహెచ్కేలు 8వ అధ్యాయము ఒకసారి చదవండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండి ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. చాలండి, ఒకసారి ఆగండి. చూడండి, బబులోనులో ఎవరున్నారు? తను ఉన్నాడు. అయితే బబులోను దేనికి సాదృశ్యము అంటే మరణమునకు సాదృశ్యము. సో బబులోనులోనే ఉండిపోతే మరణము తథ్యము. కాబట్టి ఎజెకియేలు బయటికి రావాలి అని అంటే ఎజెకియేలు ఆత్మ, చూడండి, శరీరము అక్కడే ఉంటుంది కానీ ఆత్మ బయటికి వస్తుంది. అంటే ఆత్మయే జీవము. ఇది పోయిన ఎపిసోడ్లో క్లియర్గా ధ్యానించాం. మళ్ళీ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మరణము, జీవము. మరణం అంటే కింది 6 మార్కు, జీవం అంటే పై 6 మార్కు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. అయితే ఇక్కడ శరీరం, మరణం అంటే శరీరం, జీవం అంటే ఆత్మ. పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో అంటాడు కదా, శరీరము కేవలము మృతము, ఆత్మయే జీవింపచేయునది అని అనేక మార్లు ఆయన రోమీలకు రాస్తూ అనేక పత్రికల్లో ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. అంటే మీరు గమనించాలి, ఇక్కడ పాత నిబంధన కాలంలో దాదాపు 550 క్రీస్తుకు పూర్వం ఆ సంవత్సరంలో ఇతను ఎహెచ్కేలు యూదా పెద్దలతో అక్కడ కూర్చొని ఉండగా బలముగా ఎవరి చెయ్యి ఆయన మీదకి వచ్చిందంట? దేవుని ఎవరి చెయ్యి వచ్చింది? ఒకసారి చదవండి. దేవుని చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి, చెయ్యి వంటిది ఎవరు చాపారు? దేవుడు చెయ్యి వంటిది ఆయన చాపి అనంటే దేవుని చెయ్యి ఎక్కడికి వచ్చింది? బబులోనులోనికి వచ్చింది. ఎక్కడ? ఆయన యూదా పెద్దలతో కూర్చున్నప్పుడు దేవుని చెయ్యి బలముగా ఆయనకి వచ్చింది. నేను చెప్తాను ఇప్పుడు, దేవుడు ఇక్కడ సి సెక్షన్ చేశాడు. ఇప్పుడు సి సెక్షన్ చేశాడు. డాక్టర్ ఏ విధంగా ఆ బిడ్డ గర్భములో నుంచి బయటికి రావాలి అంటే, ఒకవేళ గర్భములోనే ఉండిపోతాడేమో అనే భయముతో ఏం చేస్తారు వారు? డాక్టరు సి సెక్షన్ చేస్తాడు. సి సెక్షన్ చేసి ఆ బిడ్డను బయటికి తీసుకొని వస్తాడు. అలాగుననే ఇదిగో మరి అక్కడ కూర్చొని ఉన్న ఎజెకియేల్ పైన దేవుని హస్తము అనంటే దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా వచ్చినట్లు మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో ఆయనను జుట్టుతోటి పట్టుకొని మధ్యాకాశంలోనికి, అంటే ఈ మరణకరమైన బబులోనులో నుంచి ఆయనను
మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళాడు. అంటే మధ్యాకాశంలో నుంచి ఏమి చూశాడు అంటే యెరూషలేమును చూశాడు. యెరూషలేము మధ్యాకాశము నుంచి యెరూషలేము అంటే బబులోనులో నువ్వు ఉంటుండగా నువ్వు యెరూషలేమును చూడలేవు. ఈ లోకములో నీవు నేను ఉంటుండగా యెరూషలేమును చూడలేము. అంటే ఈ లోకములో లోక మాలిన్యములో మనం ఉంటుండగా మరి మనము పరలోక సంబంధమైన విషయాలు మనం గ్రహించలేము, చూడలేము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మీరు గమనించాలి. అందుకనే ఆత్మ బలముగా అంటే దేవుని హస్తము బలముగా ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళాడంట. నేను పోయినసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మీతో చదివించాను. ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ చూడండి, ఆత్మ పైకి వెళ్తుంది దేవుని దగ్గర. అంటే ఎక్కడికి? ఇదిగోండి, మళ్ళీ ఈ 6వ మార్కుని చూడండి, ఈ 6వ మార్కుని చూడండి. అంటే ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో మరణము శరీరము ఎక్కడికి వెళ్తుందంట? మన్ను. తెలుగులో ఏమని రాస్తుందండి? మన్ను అని రాస్తుందా? మన్ను. మన్నైనది వెనుకటి వలనే అంటే శరీరము మన్నైనది కాబట్టి శరీరము మన్నులో అంటే భూమిలో. చూడండి, ఆత్మ దేవుని దగ్గరికి పైకి, మరి శరీరము చనిపోయిన తర్వాత. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఆత్మ అలాగే శరీరము రెండు ఇలా కలిసి ఉంటాయి. అంటే శరీరం ఆత్మను పట్టుకొని ఉంటుంది. అంటే మరణం ఏంటి? మరణము సంభవించినప్పుడు శరీరము ఆత్మను ఇలా వదిలేస్తుంది. శరీరము ఆత్మను వదిలేస్తుంది. అప్పుడు ఆత్మ ఇలా పైకి వెళుతుంది దేవుని దగ్గరికి. శరీరం అంటే మరణము ఆత్మను శరీరాన్ని విడదీస్తుంది అని అర్థం. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎజెకియల్కి ఆ యొక్క ప్రసంగి 12:7 ఒకవేళ మనము ఆ సిచ్యువేషన్కి, ఆ సందర్భానికి ఒకవేళ ఈ వచనాన్ని తీసుకెళ్ళి అప్లై చేస్తే చూడండి, శరీరము బబులోన్లోనే ఉంది కానీ ఆత్మ మధ్యాకాశమునకు వెళ్ళిపోయింది. శరీరముతో అతడు చూడలేడు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. కాబట్టి ఆత్మ మాత్రమే. అందుకనే చూడండి, అంటే మీరు అనొచ్చు ఇప్పుడు మరి ఎజెకియేలు మరణించాడా అంటే దాని అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజెకియేలు మరణించలేదు, అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆత్మవశుడై దేవుని ఆత్మ ఆయనను తీసుకొని వచ్చి ఆత్మవశుని చేసి అతన్ని అక్కడికి తీసుకొని వెళ్ళింది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఒక డెత్ ఎక్స్పీరియన్స్ ఆయన చేశాడు. డెత్ ఎక్స్పీరియన్స్, చనిపోలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డెత్ ఎక్స్పీరియన్స్, మరణము అనే ఎక్స్పీరియన్స్ ఆయన చేశాడు. బ్రతికి ఉండగా మరణమును అనుభవించటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి అది ఎలాగూ సాధ్యము అని అంటే మీరు చూడండి. ఒకసారి మళ్ళీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఇతను ఎజెకియేల్ కదా, ఇతను ఎహెచ్కేలు. చూడండి, దేవుని ఆత్మ, నేను ఇలాగా డాటెడ్ లైన్స్లో గీస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఎజెకియేల్ మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఎజెకియేల్ మీదకి వచ్చిందో అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు ఆత్మ ఆయనను
మరి మధ్యాకాశంలోనికి తీసుకుపోయినట్లు మనం గమనించాలి. అలా 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 మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మరి ఆ విధంగా మరి ఆ దేవుడు తన జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చింది? భూమి అంటే బబులోనులో ఉన్న అతని మీదికి వచ్చింది. అతని మీదికి వచ్చి అతనిని ఆత్మవశుని చేసుకొని మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యెరూషలేము చూడగలిగాడు. లేదంటే బబులోనులో ఉన్నప్పుడు యెరూషలేముని చూడలేడు. అంటే ఇక్కడ అతను జీవించే ఉన్నాడు, అంటే శారీరకంగా జీవించి ఉన్నాడు, చనిపోలేదు. కానీ మరణమును అనుభవించాడు, అంటే మరణమును వహించాడు, మరణమును వహించడము. మరణమును వహించాడు, మరణము వహించాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, శరీరము కేవలము మృతము, అంటే శరీర క్రియలు చంపబడ్డాయి. గమనించాలి, ఎహెచ్కేలు అటువంటి అనుభవము బబులోన్లో ఉంటూ, అంటే ఒకవేళ ఎహెచ్కేల్కి ఎహెచ్కేల్ యొక్క అనుభవాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే, బబులోను వంటి ఈ లోకములో, పాపపూరితమైన ఈ లోకములో ఉంటుండగా యెరూషలేమును చూడటము, అదే దేవుడు ఇచ్చిన అనుభవము. అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, శరీర క్రియలు ఆత్మతో చంపుకోవడము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీరు చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనములో మరణము తర్వాతనే ఆత్మకు విడుదల, మరణము తర్వాతే ఆత్మకు విడుదల. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే, డెత్ ప్రిసీడ్స్ లైఫ్. అంటే జీవమునకు ముందు మరణము జరగాలి. జీవమునకు ముందు ప్రసంగి 12:7. నేను మరి ముఖ్యంగా ఈ వచనాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను, కాబట్టి ఈ వచనం మీరు మనసులో పెట్టుకోవాలి. ఏమిటి అని అంటే, మరణము తర్వాత శరీరము మట్టిలో కలుస్తుంది, ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ పైకి, శరీరము మట్టిలోనికి. సో మరణము తర్వాతే ఆత్మకు విడుదల. అంటే ఎజికియేల్ మరి మరణించాడంటే మరణించలేదు. అంటే మరి ఆయనకు ఆత్మ మరి విడుదల ఎట్లా దొరికింది? శరీరంలో నుంచి ఆత్మ సెపరేట్ అయింది ఎలాగా అంటే, అది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. అది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. చూడండి, మరణములో నుంచి జీవములోనికి దాటడము. అనేక సందర్భాల్లో ఈ వాక్యం వింటారు మీరు, కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోరు. ఎందుకనంటే దేవుని ఆత్మచేత నింపబడితేనే ఇటువంటి వాక్యములను మీరు అర్థం చేసుకోనగలరు. అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపుకుంటే, అంటే చూడండి, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకుంటే, ఇక్కడ శరీరాన్ని చంపుకోమనట్లా. శరీరాన్ని చంపాలి అని అంటే శరీరంలో ఉన్న రక్తమంతా ఒలకపోస్తే శరీరం చచ్చిపోద్ది, అప్పుడు ఆత్మకు విడుదల వస్తుంది. అది మరి ప్రసంగి గ్రంథకర్త చెప్పిన వాక్యమునకు అర్థం చెబుతున్నా నేను. శరీరంలో మన దేహమునకు ప్రాణం ఏమిటి? రక్తము.
సో రక్తమంతా ఒలకపోస్తే శరీరము కేవలము అది మరణించిన శరీరం, అందులో జీవం ఉండదు. రక్తం పోతే జీవం ఉండదు. సో జీవము లేని శరీరము. అప్పుడు ఆ జీవం లేని శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళుతుంది అని మరి ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 7వ వచనంలో మరి మనం రాసినట్లుగా మనం గమనిస్తాం. అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ, అదే అనుభవము. కాకపోతే ఇక్కడ ఏమిటి అనంటే పాపము నిమిత్తమై, అంటే శరీర క్రియలు ఆత్మ ద్వారా చంపుకుంటే, అంటే దాని అర్థము శరీరమును చంపాలి అనంటే కత్తి ఉంటే చాలు. ఇక్కడ కోసుకుంటే రక్తం అంతా కారిపోతుంది చాలామంది. ఓకే, రక్తం అంతా కారిపోతుంది. సో శరీరం చంపడానికి బహుశా కత్తి కావాలేమో, కానీ మరి శరీర క్రియలను చంపాలి అనంటే, అంటే ఆత్మ ఆయుధము. శరీరాన్ని చంపాలంటే కత్తి ఆయుధం. మరి శరీర క్రియలను చంపాలి అనంటే ఆత్మే ఆయుధం. అదే రోమిలకు రాస్తూ పౌలు భక్తుడు చెప్తాడు. ఒకసారి మళ్ళీ చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఓకే, శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపాలి. మరి అది ఎలా సాధ్యము మీరు గమనించాలి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ఆత్మ ఎహెచ్కేలు మీదకి బబులోన్లో ఉండగా వచ్చినప్పుడు ఆత్మ మరి మధ్యాకాశమునకు వెళ్ళి యెరూషలేమును చూడగలిగాడు. అంటే మీరు ఒక యోవేలు గ్రంథంలో అనుకుంటాను, యోవేలు గ్రంథం ఒకసారి చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మీ యవనస్తులు ఆత్మ పొందుతారు, అలాగే వృద్ధులు ప్రవచిస్తారు అనే ఒక వాక్యం ఉంటుంది. అది ఒకసారి మీరు చదవగలుగుతారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. 2:28 యోవేలు గ్రంథం 2:20 నేను చదువుతాను. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు. చూడండి, కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. అంటే దాని అర్థం ఏమిటి? శరీర క్రియలు నశించిన తర్వాత ఆత్మ మరి ఆకాశమునకు భూమికి మధ్యలో ఉన్నప్పుడు ఏమి చూశాడు ఎహెచ్కేలు అని అంటే యెరూషలేము వైపు చూశాడంట. యెరూషలేముని చూపించాడంట దేవుడు. ఆ కింది వచనాల్లో మీరు ఇంకా చదివితే ఉంటుంది, తర్వాత చదవండి. అయితే అంటే దాని అర్థం ఏమిటి? శరీర క్రియలు ఉన్నంత కాలము ఆత్మకు విడుదల ఉండదు. శరీర క్రియలు ఉన్నంత కాలము ఆత్మకు స్వేచ్ఛ ఉండదు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ శరీరము అడ్డంబు పడుతుంది. ఎందుకంటే శరీరము ఆత్మ రెండు ఇందాక చెప్పినట్లుగా ఇలా కలిసి ఉంటాయి. ఏదన్నా ఆత్మ నిర్ణయం తీసుకోవాలంటే శరీరము పై చేయి సాధిస్తుంది. పై చేయి సాధించడం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మన స్వార్థము కొరకు నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడిని వెంబడించాలి అన్నప్పుడు దేవుడు నాకు ఏమిస్తాడు అంటే మన స్వార్థము. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకము మట్టుకే యేసుక్రీస్తు నీకు నాకు అవసరమైతే మనంతటి దౌర్భాగ్యులు ఎవరు లేరంట. ఎందుకు ఆ విషయం చెప్తున్నాను అనంటే ఆత్మ ఎప్పుడు కూడా శరీరమునకు భిన్నంగా ప్రవర్తించాలి. అంటే ఇంగ్లీష్లో అంటారు విల్ అంటారు. విల్ అంటే దేవుడు నీకు నాకు ఒక శక్తినిచ్చాడు. ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే శక్తినిచ్చాడు. ఆ నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే శరీరానికి సంబంధము లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. శరీరం పడుకోమంటే లేచి ప్రార్థన చేయాలి, అంటే శరీరానికి విరుద్ధంగా. ఎందుకంటే అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ గెత్సెమనే తోటకు వెళ్ళకముందు వారికి చెప్పాడు, శిష్యులకు ఏమని చెప్పాడు? మీరు
వేకువగా ఉండి ప్రార్థన చేయండి అని. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు, వీరేమో నిద్రపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే శరీరం ఏం చేసింది? పై చేయి సాధించి వారిని పడుకోబెట్టింది. ఒకవేళ శరీరాన్ని వాళ్ళు చంపుకున్నట్లయితే, శరీరానికి భిన్నంగా వారు నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే వారు ప్రార్థన చేస్తుండేవారు. అంటే ప్రార్థన చేయటానికి శరీరం అడ్డం వస్తుంది. కాబట్టి శరీరము ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడు కూడా శరీరమునకు పైనే ఉండాలి. అంటే శరీరంలో నుంచి ఆత్మ పైకి వస్తేనే ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. శరీరములో ఉంటుండగా శరీరం నేను పడుకోబెడుతుంది. కాబట్టి శరీరములో నుంచి బయటికి వచ్చే అనుభవం ఉంటేనే అప్పుడు శరీరం అడ్డుపడదు కదా. ఎందుకంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరీర క్రియలు ఆత్మ ద్వారా చంపుకుంటే అప్పుడు ప్రార్థన చేయగలవు. శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపుకుంటే ప్రార్థన చేయగలవు. అటువంటి అనుభవము ఎవరికి ఉన్నదంట? ఇప్పుడు యోవేలు గ్రంథములో ఎవరికి ఇచ్చాడంట దేవుడు? చూడండి, ఎవరికి ఇచ్చాడంట? మళ్ళీ చదువుతున్నాను నేను. మీ ముసలివారు కలలు కందురు. అంటే కలలు కందురు అని అంటే దాని అర్థం ఏమిటి? రాత్రి కలలు ఎలా వస్తాయి అంటే మనం నిద్రపోతూనే ఉంటాం, కానీ కలలు చూస్తూ ఉంటాం. అంటే శరీరం నిద్రలో ఉంది కాబట్టి కలలు చూడగలుగుతావు. శరీరం యాక్టివ్ ఉంటే అది పగటి కలలు. కానీ రాత్రి కలలు ఎలాంటివి అంటే, రాత్రి నిద్రపోయినప్పుడు నువ్వు కలలు చూస్తావు అంటే శరీరముతో పని లేదు కదా, శరీరం పడుకుంది. కాబట్టి ఆత్మలో నీవు కలలను చూడగలుగుతావు. అందుకనే కలలు కంటారు. మరి అలాగే ఇంకేమన్నారు? మీ యవనులు దర్శనములు చూతురు అని అంటే చూడండి, మరి నడుస్తూనే ఉంటారు, దేవుడు వారికి చూపిస్తూనే ఉంటాడు. మీరు అనొచ్చు, అది ఎట్లా సాధ్యం బ్రదర్ అంటే, నేను కింది వచనాలు ఇంకా చదివి మీకు దాన్ని వివరిస్తాను. అయితే ప్రస్తుతము ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆత్మ అనుభవము లేకపోతే శరీరంలోంచి ఆత్మ బయటికి రాదు. నేను ఇంకా బాప్తిసం గురించి చెప్పలేదు, కానీ బాప్తిసం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే పెంతెకోస్తు దినము నాడు ఇదే అనుభవము. ఎవరు? మేడగది అనుభవము. ఎంతమంది వారు? 120 మంది. ఉన్నప్పుడు వారి పైకి బలముగా ఆత్మ మరి వచ్చినట్లుగా గమనించాలి. అప్పుడు ఏమి జరిగింది అనంటే, నేను అంటాను, ఎప్పుడైతే ఇలాగూ ఉన్నదో శరీరము, దేవుడు వారిని కనిపెట్టమన్నాడు కదా. చూడండి, ఇది మరణము, ఇది జీవము. అంటే ఆత్మ జీవము, శరీరం కేవలం మృతము. ఇలా రెండు కూడా విభజింపబడిన నాలుకలు, అగ్ని. చూడండి, ఇలా విభజింపబడ్డారు. విభజించబడిన తర్వాత శరీరమునకు నిమిత్తము లేకుండా ఆత్మ మాట్లాడడము మొదలు పెట్టింది. అందుకనే వారు అన్య భాషల్లో మాట్లాడతారు. ఒకవేళ శరీరము ఇలాగే ఉంటే ఎలాగుంటుంది? మామూలు మాటలు మాట్లాడతారు. మరి శరీరం వేరైపోయిన తర్వాత ఆత్మ మాటలు మాట్లాడాలి కదా. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మళ్ళీ తెలుగులోనే ప్రార్థన చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి? నేను మనసుతో ప్రార్థన చేస్తున్నాను. అంటే ఆత్మతో ప్రార్థన చేయడం అని అంటే శరీరం నుంచి బయటికి ఆత్మ రావాలి. ఆ ఎక్స్పీరియన్స్ అదే నేను బేస్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. డెత్ ఎక్స్పీరియన్స్ అంటే, డెత్ ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుంది? ఆత్మ పైకి, శరీరము మట్టిలోనికి. ఆత్మ పైకి, శరీరం మట్టిలోనికి. ఆత్మ పైకి, శరీరం మట్టిలోనికి. ఆత్మ పైకి, శరీరం మట్టిలోనికి. సో అలా జరిగినప్పుడు ఒకవేళ వారు అక్కడ వారికి మరి అక్కడ వారికి వచ్చిన వారి మాతృభాషలోనే మాట్లాడారు అనుకోండి, దాని అర్థం ఏమిటి? మాతృభాషలోనే వారు మాట్లాడసాగారు అనుకోండి, దేవుడు వాక్శక్తి ఇచ్చే కొలది వారు అన్య భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే దాని అర్థం శరీరమునకు నిమిత్తము లేకుండా ఆత్మ మాట్లాడడము మొదలైంది. అంటే దాని అర్థం ఏమిటి? శరీరములో నుంచి ఆత్మ బయటికి వచ్చి ప్రార్థన చేయటము మొదలుపెట్టింది. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఎలాగూ
బయటకు వచ్చింది, బబులోనులో నుంచి బయటకు వచ్చింది అని అంటే ఈ లోకములో నుంచి. లోకంలో నేనున్నాను, లోకంలో ఆ 125 మంది ఉన్నారు, అక్కడ ఆ మేడ గదిలో వారు ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మ సెపరేట్ అయినప్పుడు అంటే చూడండి, ఈ మరణకరమైన శరీరములో నుంచి ఆత్మ బయటికి రాగలిగింది. అదే జీవము. శరీరము కేవలము మృతము. అందుకనే శరీరం ఏముంది? బబులోన్లోనే ఉండిపోయింది, కానీ ఆత్మ యెరూషలేము వైపు వెళ్ళిపోయింది. అంటే మరణము సంభవించకుండానే శరీర క్రియలను చంపుకోవడమే మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ అనుభవము అని ఎందుకు చెబుతారు అనంటే దాని అర్థం ఏమిటి అనంటే శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపుకోవాలి అనంటే ఈ అనుభవం అవసరము. చూడండి, ఒక స్త్రీ గర్భంలో నుంచి కుమారుడు పుట్టాలి అనంటే ఈ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ కుమారుడు ఒకప్పుడు విత్తనము. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి గర్భంలో నుంచి వచ్చింది. తండ్రి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ విత్తనము చనిపోతుంది. చనిపోయిన తర్వాత జీవము. అంటే డెత్ ప్రిసీడ్స్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీకు చనిపోయిన అనుభవం ఉంటేనే నువ్వు జీవమును పొందుకుంటావు. డెత్ ప్రిసీడ్స్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూడా 12:7లో డెత్ ప్రిసీడ్స్ లైఫ్. ఎందుకంటే అపాన్ డెత్ స్పిరిట్ గోస్ అప్ అండ్ ఫ్లెష్ గోస్ డౌన్. ఫ్లెష్ గోస్ ఇన్ టు ది డస్ట్. అంటే శరీరము మన్ను అయిపోతుంది, మన్నులో కలిసిపోతుంది. ఆత్మ అంటే అపాన్ డెత్ స్పిరిట్ ఈస్ రిలీజ్డ్. అపాన్ డెత్ దెర్ ఈస్ లైఫ్ ఫర్ ద స్పిరిట్. అపాన్ డెత్ దెర్ ఈస్ లైఫ్ ఫర్ ద స్పిరిట్. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఆత్మ ఎందుకు అవసరం అంటే శరీర క్రియలను మరి ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకోవాలి. ఆత్మ లేని శరీర క్రియలు చంపుకొనడం కష్టము. అందుకనే దేవుని సేవకులు ఎందుకు చెప్తారు ఈ విషయము అంటే ఆత్మను పొందుకోవాలి అని ఎందుకు చెప్తారంటే దాని అనుభవము పొందాలి అని. అంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే శరీర క్రియలను నువ్వు చంపుకున్నట్లయితే ఆత్మ ద్వారా నీవు ఏమి చూడగలవు అంటే దర్శనములు చూడగలవు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం మళ్ళీ ఒకసారి తీస్తాను, మళ్ళీ చదువుతాను, మీరు వినండి, జాగ్రత్తగా వినండి. యోవేలు గ్రంథము యవనులు ఏమంట? దర్శనములు చూస్తారంట. యవనులు దర్శనములు చూస్తారంట. ఆ తర్వాత ముసలివారు కలలు కంటారంట. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శరీర ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు అక్కడ పై వచనంలో. యోవేలు 2:28 ఒకసారి చదవండి. 2:28 తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క అనుభవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏమన్నా చెప్పినా, ఎవరు ఏది చెప్పినా పరిశుద్ధాత్మ బాప్తిసం అనుభవం వేరు, నీటి బాప్తిసం అనుభవం వేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు 2 విభజించి చెప్పారు. ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యమును చూడనేరడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఆ వచనాన్ని నేను విభజించి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అదే పెంతెకొస్తు అనుభవం ఏ విధంగా అయితే ఎహెచ్కేల్కి బబులోన్లో ఉంటుండగా ఆయన మధ్యాకాశానికి కొనిపోబడి మధ్యాకాశం నుంచి యెరూషలేమును చూడగలిగాడో ఆ వచనాలు కింద మీరు చదువుకుంటే ఆయన ఆ మందిర ఆవరణంలో ఆయనను దించి అక్కడ ఒక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుంచి లోపల కూడా చూడమని దేవుడు తనకు చెప్పినట్లుగా మనము చదువుతాం. ఒకవేళ చదివితే చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 8వ అధ్యాయము. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపున ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను.
విగ్రహ స్థానములో అంటే అతను ఏం చేశాడు, మధ్యాకాశంలో నుంచి ఆత్మ ఎక్కడ దిగింది అని అంటే యెరూషలేములో ఉన్న మందిరము ప్రాంగణంలో దిగింది. అక్కడ ఏం చూశాడు, రోషం పుట్టించు ఒక విగ్రహాన్ని చూశాడు. తర్వాత అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఉమ్, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావమును అచ్చట కనబడెను. ఉమ్, నరపుత్రుడా, ఉమ్, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా ఉమ్. నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని. ఉత్తర వైపు తేరి చూశాడు అంటే ఆత్మలో ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు దర్శనములు కలుగుతున్నాయా, లేదంటే నీవు మరి కలలు కంటున్నావా, లేదంటే పరలోకము పైనున్న వాటిని చూడగలుగుతున్నావా? ఎందుకనంటే పైనున్న వాటినే చూడండి అంటాడు. పైనున్న వాటి కొరకే మీరు ప్రయాసపడండి అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పైనున్న వాటిపైనే మన దృష్టి ఉండాలి. భూలోకంలో ఉన్న ఏమి సంపాదించుకున్నా అది వృధా. పైన సంపాదించుకోవాలి అనంటే పైన అంటే ఆత్మ పైకి వెళుతుంది కనుక, దేవునితో ఉంటుంది కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధాన శరీరమును కలిగినదై దేవునితో ఎల్లప్పుడూ నివాసము చేసే అనుభవం కావాలి కనుక ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తమే నీ శరీరము చనిపోవాలి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. అందుకనే పరిశుద్ధాత్మ బాప్తిస్ము అవసరము. బలముగా దేవుని ఆత్మ అంటే దేవుని చెయ్యి ఎహెచ్కేల్ను పట్టుకొని మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళి మధ్యాకాశం నుంచి యెరూషలేము మందిర ప్రాంగణములలో దించాడు. తర్వాత చదవండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనపడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? చూడండి, ఆత్మవశుడై ఉన్నాడు కనుక దేవుడు అతనికి ఇశ్రాయేలు వారు చేయు కృత్యములను చూపించాడు. మీరు దయచేసి గమనించాలి, ఈ రోజుల్లో ఆత్మపూర్ణులైన దేవుని సేవకులు ఎందుకు మాట్లాడతారు అనంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఏ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి కనబడతాయి, దేవుడు చూపిస్తాడు. ఆత్మపూర్ణులు అంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా మడత అయినను కలంకమైనను లేని వారినిగా సిద్ధపరిచే బాధ్యత కాపరిది. కాబట్టి కాపరి ఏ విధంగా మరి ఆత్మపూర్ణుడై మరి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క లోటుపాట్లు మరి కాపరిగా గ్రహించి బుద్ధివాక్యము చెప్పాలి, హెచ్చరిక వాక్యము చెప్పాలి. ఎందుకంటే మడతయైనను కలంకమైనను లేనిదానిగా చెయ్యాలి, లేదంటే పరలోక రాజ్యమును స్వతంత్రించు కొనలేము. శరీర క్రియలు నశించకపోతే పరలోక రాజ్యము చేరుకొనలేము. రక్త మాంసములు ఎవరిని పరలోక రాజ్యమును స్వతంత్రించు కొనలేవు అని స్పష్టంగా మరి పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాస్తూ ఆ యొక్క అంశములను చెబుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి రోషం పుట్టించు అంటే ఎవరికి రోషం పుట్టిస్తున్నారు ఇశ్రాయేలీయులు అంటే దేవునికి రోషము పుట్టించే శరీర కార్యములు నెరవేర్చుకుంటున్నారు. ధనాపేక్ష ప్రధానమైనది. కట్నాలు తీసుకుంటారు, లంచాలు తీసుకుంటారు. కట్నం అనేది ఎంతో భయంకరమైనది. క్రైస్తవులకు అది అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవన్నీ ఆత్మపూర్ణులైన దేవుని సేవకులతో ఈ విషయాలన్నీ మాట్లాడతారు. కాబట్టి అందుకనే ఆత్మను ఆర్పకూడదు. దేవుని సేవకుడు దర్శనములు కలిగిన వాడు, ఆత్మను పొందినవాడు కనుక ఆయన దేవుని హెచ్చరికలు మీకు ఇస్తుంటే మీరు దాన్ని అంగీకరించాలి, మీరు స్వీకరించాలి దాన్ని. అప్పుడే మడతయైనను కలంకమైనను లేని వారిగా మీరు తయారు చేయబడతారు. మరి ఎహెచ్కేలుకు ఎందుకు మరి ఆ యొక్క మందిరావరణంలో రోషంబు పుట్టించు ఆ యొక్క సిచ్యువేషన్ని చూపించాడు అనంటే ఇశ్రాయేలీయులు మరణించకూడదు, వారు ఎల్లప్పుడూ కూడా ఆయనతో జీవించాలి అని ఆశ ఆ దేవునికి ఉన్నది. ఆ తర్వాత చదవండి.
ఈ తట్టు తిరిగిన ఎడల ఉమ్. వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. వీటికంటే ఇంకా బాహ్యంగా కనబడ్డాయి. అంటే దాని అర్థం ఏమిటంటే మరి ఆలయము బయట మరి వారికి ఎహెచ్కేలుకి అక్కడ నిలబెట్టినప్పుడు బాహ్య క్రియలు, ఇశ్రాయేలు యొక్క బాహ్య క్రియలు కనబడ్డాయి. అంటే బయట వారు చేసే క్రియలు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఈ కాలంలో చెప్పాలంటే కట్న కానుకలు తీసుకుంటూ, ఇదిగో మరి కట్నాలు కానుకలు తీసుకుంటూ అందులోనే ఆనందిస్తూ, ఇదిగో నాకు 20 కోట్ల ఆస్తి ఉంది, నా కొడుక్కి ఎంత కట్నం ఇస్తావు, నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, నా కొడుక్కి ఎంత కట్నం ఇస్తావు. అంటే ఇవన్నీ బాహ్య క్రియలు. ఇవి దేవునికి మరుగైనవి కాదు, దేవుని సేవకునికి కూడా మరుగైనవి కాదు. దేవుని సేవకుడు హెచ్చరించినప్పుడు అది స్వీకరించితే నీ జీవితం బాగుపడుతుంది. ఆ తర్వాత చదవండి. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. చదవండి. ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా. ఒకసారి ఆగండి. ఇప్పుడు మళ్ళీ ఆ బాహ్యంగా చూపించిన తర్వాత ఇప్పుడు లోపల ఏముందో చూపిస్తున్నాడు. అంటే మనసు లోపల, బాహ్యంగా నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను, కానీ లోపల ఎంత నల్లగున్నదో చూడగలిగిన వాడు ఎవడు అని అంటే అంతరంగములలో తొంగి చూడగలిగిన వాడు దేవుడే. కాబట్టి ఎహెచ్కేలు అటువంటి దర్శనమునిస్తున్నాడు. ఆయన చూడగలిగింది ఎహెచ్కేలుకు చూపిస్తున్నాడు. దేవుడే చూడగలిగింది ఎహెచ్కేలుకు చూపిస్తున్నాడు. అందుకనే ఒక మాట ఉంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మనుష్య ఆత్మకు అది అర్థం కాదు. అందుకనే దేవుని సంగతులు మనుషులకు చూపుతున్నాడు అని అంటే దేవుని ఆత్మ పొందినవారు అని అర్థము. ఎహెచ్కేలు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక దేవుని సంగతులను, లోపలి సంగతులను ఎహెచ్కేలు చూడగలుగుతున్నాడు. చదవండి. నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడను. చూడండి, ఇప్పుడు అక్కడ ఏంటి అని అంటే నా గురించే చెప్తాను. ఇప్పుడు నేను బయట ఎలాగున్నాను, తెల్ల బట్టలు వేసుకున్నాను కాబట్టి పరిశుద్ధంగా ఉన్నాను. కానీ ఒక బొక్క పెట్టి ఒక రంధ్రము చేసి దేవుడు తొంగి చూసినట్లయితే ఊహించుకోండి, అక్కడ ఏమున్నాయంటే హేయమైనవి ఉన్నాయి. అది లేవియా కాండము మరి 12వ అధ్యాయంలో చదవనక్కర్లేదు. 12వ అధ్యాయంలో కొన్ని హేయమైనవి జలచరములు, కొన్ని హేయమైనవి భూమి మీద తిరిగే ప్రాకు ఆ యొక్క జంతువుల గురించి రాయబడి ఉంది. దాని గురించి దేవుని చిత్తం అయితే నేను సెపరేట్గా ఒక సెషన్ తీసుకుంటాను. దేవుని కృప ఉంటే నేను తప్పకుండా దాని గురించి, ఆ హేయమైన దాని గురించి నేను ఒక పుస్తకం కూడా రాస్తా ఉన్నాను. కాబట్టి అందులో భాగంగా ఆ హేయమైనవి దేవుడు ఎందుకు అలాగూ చెప్పాడు అనేది నేను వివరంగా తర్వాత చెప్తాను. అంటే దాని అర్థం ఏమిటి అంటే నా హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలది, మరి ఎంత మోసకరమైనది లోపల ఉన్నది. బయటేమో తెల్ల షర్ట్ వేసుకున్నాను నేను, బయటేమో దేవుని సేవకున్నే, బయటేమో దేవుని సంఘ కాపరినే, కానీ లోపల ఎంత చెడుగు ఉన్నది అది దేవుని సేవకులకి దేవునికే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించాలి. అక్కడ హేయమైనవి చూపించాడు. చూడండి, ఇక్కడతో ఆ సబ్జెక్ట్ ఆపేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎహెచ్కేలు అవన్నీ ఎలాగూ చూడగలిగాడు అని అంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకున్నాడు. బబులోన్లో ఉన్నవాడు, నీవు నేను కూడా బబులోన్లోనే ఉన్నాము. ఈరోజు బబులోనే, మన పట్టణాలన్నీ బబులోన్లే. ఎక్కడ చూసినా విచ్చలవిడితనము, ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా మరి వాళ్ళు చేసే క్రియలు చూస్తే చేయాలని మనసు మరి కలుగుతుంది క్రైస్తవులకు కూడా. అందుకనే ఆత్మ పొందుకుంటే ఆ శరీర క్రియలను చంపేసుకుంటావు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నీ ఎదుటివారు మర్సిడెస్ కార్ కొనేస్తారు, నీ ఎదుటివారు 4 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటారు.
మరి అప్పుడు ఆ మర్సిడెస్ కారు చూడగానే నీకు కూడా ఆశ కలుగుతుంది. ఆ తర్వాత ఆ 4 కోట్ల ఇల్లు చూసినప్పుడు నీకు కూడా ఆశ కలుగుతుంది సంపాదించాలి అని. అందుకనే దేవుడు ఏమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఈ భూలోకంలో ఉన్నవి వేస్ట్, వాటి వైపు చూడకు, పైన వాటి వైపే చూడు. 2 చూస్తావంటే నీ కళ్ళు తేట అయినవి కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. నేను ఈ వచనము చదివిద్దామని అనుకోలేదు, కానీ ఒకసారి చదివిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నాకు తెలిసి మొదటి వచనాల్లోనే ఉంటుంది అది. ఉమ్, 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. చూడండి, చాలు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, భూలోకము మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ లోకములో ఉన్నది అంతా దేవుని వలన కలిగినది కాదు. భూముల పైన భూములు కొనడము, బంగారు పైన బంగారు కొనడము దేవుని వలన కలిగినది కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన కలిగినవి కాదు. సాతానుడు నిన్ను మోసపుచ్చటానికి ఇవన్నీ కల్పింపజేశాడు. కాబట్టి అలాగూ చూసినప్పుడు శరీరాన్ని చంపుకోవాలి, శరీర ఆశలను చంపుకోవాలి, శరీర క్రియలను చంపుకోవాలి అనంటే నీకు ఒక కత్తి కావాలి. శరీరాన్ని చంపుకోవాలంటే కత్తి కావాలన్నాను కదా. అలాగే శరీర క్రియలను చంపాలి అనంటే దేవుని ఆత్మ కావాలి. ఆత్మ ద్వారానే శరీర క్రియలు చంపుకోవాలి. శరీర క్రియలు చంపుకున్నట్లయితే నువ్వు పైనున్న వాటినే చూస్తావు, ఇంకా కిందున్న వాటివి నీకు పట్టవు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి అనుభవం ఉంటేనే మరి మీరు నేను ఇదిగో కలలు కంటాము, దర్శనములను చూస్తాము, లేదంటే ఇదిగో ఆ శరీరములో ఇరక్కపోయి ఉంటుంది. ఇప్పుడు పౌలు భక్తుడు నాకు చాలా ఇష్టమైన వచనము. పౌలు భక్తుడు నేను పోయినసారి కూడా చదివించాను. రోమీలకు రాస్తూ ఒక 24వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. చూడండి, నేనేమంటాను, ఇట్టి మరణమునకు లోనైన శరీరం. ఆయన ఏమంటున్నాడు, ఆత్మతో మాట్లాడుతున్నాడు ఒక మాట. అంటే శరీరము అతుక్కొని ఉంది, అంటే శరీరము ఆత్మను బందీగా చేసి ఉంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఈ శరీరంలో నుంచి నన్ను విడిపించువాడు ఎవడు అంటున్నాడు. మరణకరమైన శరీరంలోంచి విడిపించువాడు ఎవడు అంటే హీ ఈజ్ ఆస్కింగ్ ఎ డెత్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ డెత్. మరణమునకు ముందు ఒక మరణాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆ మరణం ఏంటంటే శరీర క్రియల మరణమును కోరుకుంటున్నాడు ఆయన. ఆ ముందు పై వచనాలు చదవండి మీరు ఒకసారి. ఆ ముందు పై వచనాల్లో ఏం రాస్తాడంటే, 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను చేయగోరు మేలు చేయలేకపోతున్నాను, కానీ శరీరంలో బందీ అయి ఉన్నాను కదా, నేను కీడే చేస్తున్నాను. శరీరంలో బందీగా ఉన్నంత కాలము నీవు కీడే చేస్తావు, మేలును చెయ్యలేవు. ఆత్మవచుడవైతేనే నీవు ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఉన్నట్లయితే, నీ శరీర క్రియలను నువ్వు ఆత్మతో చంపుకున్నట్లయితే, నువ్వు ఆత్మ తేలియాడినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, నీవు ఇదిగో దేవుని సంగతులు చూడగలుగుతావు. లేదు అనంటే నీకు విడుదల లేదు. ఆ విడుదలను కోరుకుంటూ ఈయన ప్రార్థన చేశాడు. నేను లండన్లో చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని విభేదించాను మా ప్రొఫెసర్ గారితో. స్టీవ్ రైట్ అని
ప్రొఫెసర్, వాళ్ళ అన్నగారు ఎన్టీ రైట్ అనేక థియాలజీ బుక్స్ రాశారు. ఆయన వారితో వివేదించాను ఈ విషయంలోనే. వారు ఏమంటారంటే, ఇది రక్షణ అనుభవము పొందిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్గా మాట్లాడలేదు, కానీ ఒక పాపి ఎక్స్పీరియన్స్గా మాట్లాడాడు అని అన్నారు ఆయన. అంటే పౌలు భక్తుడు అప్పటికే ఆత్మవశుడై ఉన్నాడు అంటే, నాకు తెలియదు రోమిలకు రాసిన పత్రికలో ఆ టైంలో ఆయన ఆత్మ చేత నింపబడ్డా, ఆ పెంతెకొస్తు అనుభవం తనకు ఉన్నదా లేదా నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన మరి ఆత్మవశుడై ఉన్నాడు అని అక్కడ ఎక్కడ రుజువు లేదు. అంటే ఆయన పరిశుద్ధాత్మ అనుభవం పొందకముందు రాశాడా, పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత రాశాడా అనే దాని విషయంలో నేను మా యొక్క ప్రొఫెసర్ గారు విభేదించాం. అయితే ఈ మాటలు ఆయన తన ఆత్మలోంచి మాట్లాడినవి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, తన యొక్క ఆత్మ ఖచ్చితంగా అక్కడ బందీగా ఉన్నది. అంటే ఆత్మ అనుభవము హెచ్కేల్ ప్రవక్తకు ఎలాగున మరి మధ్యాకాశమునకు కొనిపోబడే అనుభవం ఉన్నదో, అటువంటి అనుభవము పెంతెకొస్తు అనుభవము తనకు ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ ఆయన, నేను అనుకుంటాను, మరి ఆ శరీరము తన ఆత్మను లాక్ చేసింది కాబట్టి, తాళం వేసేసింది కాబట్టి, ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మరి నుంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నట్లుగా మనం గమనించాలంటే, ఆయన మరణంలో ఉన్నవాడు, మరి మరణ క్రియల నుంచి తప్పించుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మరణ క్రియల నుంచి తప్పించుకోవాలి అంటే, ఆత్మక్రియలు చేయాలి అని అంటే ఆత్మకు విడుదల కావాలి. అంటే శరీరంలోంచి ఆత్మ బయటికి రావాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవము ఆయనకు ఉండాలి అనేది సత్యం ఇక్కడ. మరి అటువంటి ఆ అనుభవంలో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఈ వచనాలు ఫేస్ వాల్యూ పైన తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నాను అనంటే, 19వ వచనములో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు లేదు. నిజమే, శరీరమందు మంచిది ఏదియు లేదు. మనము ఆత్మ పొందుకున్న వారము అని మనము చెబుతున్నాము కదా. మరి ఆత్మ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు శరీరంలో నుంచి బయటికి వచ్చి దేవుని ఆరాధించే అనుభవం. ఆత్మ తానే మరి ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో అని పౌలు భక్తుడు 8వ అధ్యాయంలో రాస్తాడు. మొరపెట్టినట్లుగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదవనక్కర్లేదు. అయితే అటువంటి అనుభవము మరి ఇక్కడ గుర్తు చేస్తుంది. అంటే దాని అర్థము, ప్రియమైన దేవుని బిడలారా, ఆయన మరణకరమైన గుంటలో ఉన్నట్టు, మరి జిగట మన్ను గల, నేను పోయినసారి కూడా చెప్పాను, జిగట మన్ను గల దొంగ ఊబిలో చిక్కుకున్నట్లు, మరి ఆ జిగట మన్న అయిన దొంగ ఊబిలో చిక్కుకున్నప్పుడు తను పైకి రావాలి అని ఆశించినప్పుడు, చూడండి, రక్షించుటకు యెహోవా చెయ్యి కొరచ కాలేదు అని అంటే దాని అర్థము, రక్షించడానికి జిగట మన్ను గల దొంగ ఊబిలో నువ్వు ఎంత లోతులో ఉన్నా అంత లోతు వరకు దేవుని చెయ్యి వెళుతుంది, నిన్ను పైకి లాగుతుంది. దాని అర్థం ఇదే. అంటే బలముగా దేవుని రక్షించుటకు చెయ్యి కొరచ కాలేదు అని అంటే దేవుని ఆత్మ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటమే, శరీర క్రియలను చంపుకోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ విధంగా మనం ఈరోజు ధ్యానించింది ఏమిటి అనంటే, బాప్తిస్మము. ధ్యానించాం మనం. పాత నిబంధనలో నుంచి నేను పెంతెకొస్తు అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఎందుకనంటే ఈ సబ్జెక్టు అసలు చూడండి, జననమునకు ముందు మరణం ఉంటుంది. ఓకే, జన్మించిన తర్వాత తిరిగి మరణము. అంటే దాని అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి గర్భములో నుంచి విత్తనము బయలుదేరినప్పుడు తల్లి గర్భములో ఆ విత్తనము చస్తేనే కానీ, నేను ఇంతకుముందు చెప్పాను మనుష్య పుట్టుక గురించి, క్రీస్తు పుట్టుక గురించి, ఆదాము యొక్క సృష్టి గురించి నేను మాట్లాడినప్పుడు ఈ విషయాలు చెప్పాను. సో అక్కడ పడి చస్తేనే కానీ, మరి ఆ 9 నెలల తర్వాత ఆ విత్తనము అక్కడ పడి చస్తేనే కానీ 9 నెలల తర్వాత ఆ బేబీ బాయ్ మన ముందుకు రాడు. అంటే డెత్ ప్రిసీడ్స్ లైఫ్. సో దట్ మీన్స్ మనము మరణంలో ఉన్న వారము కనుక రక్షించుటకు ఆయన చెయ్యి కొరచ కాలేదు కనుక ఆయన ఇదిగో ఆ చెయ్యి చాపి నిన్ను బయటికి తీసుకుని వచ్చాడు. అంటే శరీరంలో నుంచి ఆత్మను బయటికి తీసుకుని వచ్చాడు. ప్రసంగి 12:7
మూల వాక్యముగా ఈరోజు మనము వాక్యాన్ని విన్నాం. తర్వాత నేను మీకు చెప్పాను కదా, మరి ఆ యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను వివరిస్తానని మీకు చెప్పాను కదా. దయతో మరి యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి తీయండి మళ్ళీ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో తర్వాత 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అంటే నీటి మూలముగా బాప్తిస్మము. సో దీన్ని కూడా నేను వివరిస్తాను, కాకపోతే ఇప్పుడు సమయం లేదు. ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాప్టిజం ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో బ్యాప్టిజం ఆఫ్ దిస్, అంటే వాటర్ బ్యాప్టిజం అండ్ స్పిరిట్ బ్యాప్టిజం. ఈ రెండు అనుభవములు ఉంటేనే కానీ ఏమనుంది ఇక్కడ, దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మరి ఇక్కడ మరి దేవుని వాక్యము రాయబడింది. దీన్ని వివరించి చెప్పాలి అని అంటే ఇంకా కొంచెం సమయం పడుతుంది, కాబట్టి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. దీన్ని నేను వచ్చే 2-3 భాగాల్లో సిరీస్లో నేను దీన్ని ఇంకా వివరించి మీకు చెప్తాను. ఇంకా చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి. సంఘము చూడండి, సంఘము ఇటువంటి అనుభవంలోనికి రావాలని భారముతో చెబుతున్న మాటలు ఇవి. ఎందుకనంటే కడవరి వర్షము కోరుకోవాలి మనమందరము కూడా. సో దేవుని సన్నిధిలో కనిపెడితే చాలు, ఆయన కార్యం ఆయన చేస్తాడు. నువ్వు కనిపెడుతున్నావా లేదా? బబులోన్లో ఉన్నవాడవే, ఈ లోకంలో ఉన్నవాడవే, కానీ పైన వాటిపైనే నీ దృష్టి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలో మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి అలాగున మరి దేవుడు నీకు నాకు మరి అటువంటి సహాయం చేయనట్లు మరి మనము ఆశపడదాం. తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఈ దిన పరిచర్యను ముగిస్తాను. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. లేఖన భాగంలో నుండి మా ప్రభువా, ఇదిగో మరి మరణములో నుంచి జీవంలోనికి దాటడము అంటే ఏంటి, మరి బాప్తిస్మము అనుభవం అంటే ఏంటి, పాతకాలంలో మరి బాప్తిస్మ అర్థం ఏమిటి, నూతన నిబంధనలో అర్థం ఏమిటి, మరి అలాగే మరి ప్రభువా, మరి ఎహెచ్కేల్ ఏ విధంగా ఆత్మవశుడై నాయన యెరూషలేమును చూడగలిగాడు, మరి మేము కూడా ఆత్మవశులమై నాయన పరిశుద్ధ యెరూషలేమును చూడగలగాలి, పైన ఉన్న వాటిని చూడగలగాలి, మేము దర్శనములు చూడగలగాలి, మా యవనస్తులు దర్శనములు చూడగలగాలి, మా ముసలివారు కలలు కనాలి నాయన, మా ముసలివారు కలలు కనాలి ప్రభువతని నాయన. ఆ కళల ద్వారా మా ప్రభువతని నాయన వారి యొక్క రక్షణను నాయనను స్థిరపరచబోతున్నాం, వారి దర్శనముల ద్వారా వారి యొక్క రక్షణను స్థిరపరచబోతున్నాం నాయన. ఇదిగో మా ప్రభువా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఆదరణకర్తగా మా ప్రభువా ఈ లోకంలో ఉన్నవాడు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. దయచేసి ఒక విజ్ఞప్తి, మీరు చూసిన ఈ వీడియో మీరు ఇతరులకు మరి పంపించినట్లయితే మీరు విత్తనము నాటిన వారు. నాకు డబ్బులు ఏమి ఇవ్వనక్కర్లేదు, మరి నాకు డబ్బులేం పంపనక్కర్లేదు, కానీ విన్న వాక్యాన్ని ఇతరులకు మీరు చేరవేయండి దయచేసి. అదే దేవుని పరిచర్య. అలాగే ఈ ఛానల్, తెలుగు ఛానల్ ఇది, ఆల్టర్ ఆఫ్ గాడ్, ది ఆల్టర్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ ఇది. దయతో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను లైవ్లో కూడా రావాలని ఇష్టపడుతున్నాను, కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారము కనీసము 50 మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే కానీ లైవ్లో రావడానికి కుదరదు. దయచేసి మీరు విన్నవారు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, మీ స్నేహితులకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. మరి 50 సబ్స్క్రైబర్స్ ఒకవేళ మరి దేవుని కృపను బట్టి నేను పొందుకున్నట్లయితే ఈ పరిచర్య 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించాలని దేవునికి ప్రార్థన చేద్దాం. మరి దయతో మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విన్న వాక్యము ఆశీర్వాదకరము కాబట్టి మీరు ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని మరి ఫార్వర్డ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. దేవుని కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.